సృష్టి అంతా శివమయం. అనేక అద్భుతాలను తనలో నింపుకున్న తెలుగు సినిమా శివుణ్ణి కూడా తనలో నింపుకుంది. ఎందరో మహానుభావులు తెలుగు తెరపై శివుని పాత్రలో నటించి ప్రశంసలు పొందారు. వారి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. 1958లో నాగభూషణం గారు భూ కైలాస్ అనే సినిమాలో శివుని పాత్రలో ప్రజల్ని మెప్పించారు. ఎన్టీఆర్ గారు దక్షయజ్ఞం అనే సినిమాలో ప్రజల్ని మెప్పించారు. మోగ మనసులు సినిమాలో నాగేశ్వరరావు గారు ఒక పాటలో శివుని పాత్రలో నటించారు. రంగనాథ్ గారు ఏకలవ్య అనే సినిమాలో శివుని పాత్రలో మెప్పించారు. భక్త కన్నప్ప అనే సినిమాలో నాగయ్య గారు శివుని పాత్రలో మెప్పించారు. పరమానందయ్య శిష్యుల కథలో శోభన్ బాబు గారు శివుని పాత్రలో మెప్పించారు. కృష్ణంరాజు గారు శివుని పాత్రకే వన్నెను తీసుకొచ్చారు. మా ఊరిలో మహాశివుడు అనే సినిమాలో రావుగోపాలరావు గారు శివుని పాత్రలో మెప్పించారు. సీతారామ కళ్యాణం అనే సినిమాలో బాలయ్య బాబు ఒక పాటలో శివుని పాత్రలో మెప్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి అనే సినిమాలో సుమన్ గారు శివుని పాత్రలో మెప్పించారు. ఢమరకము అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారు శివుని పాత్రలో ప్రజల మన్ననలు పొందారు. శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి గారు శివుని పాత్రలో ప్రజల్ని మెప్పించారు. చిరంజీవులు అనే సినిమాలో రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో శివుని పాత్రలో మెప్పించారు. బ్రహ్మచారి అనే సినిమాలో కమల్ హాసన్ గారు శివుని రూపంలో కనిపించారు. చిరంజీవులు అనే సినిమాలో హీరో శివాజీ ఒక ప్రత్యేక పాత్రలో శివుని రూపంలో కనిపించారు. ఈటీవీలో వచ్చిన శివలీలలు అనే ప్రోగ్రాంలో శ్రీధర్ గారు శివుని పాత్రలో ప్రజల మన్ననలు పొందారు. మా టీవీలో ప్రసారమైన హరహర మహాదేవ సీరియల్లో మోహిత్ రైనా ప్రజల మన్ననలు పొందాడు. చిరంజీవులు అనే సినిమాలో యాక్టర్ శివాజీ శివుని పాత్రలో మెప్పించారు. సతీ అనసూయ అనే సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు శివుని పాత్రలో అందరినీ మెప్పించారు. మగరాయుడు అనే సినిమాలో మల్లికార్జునరావు గారు శివుని పాత్రలో అందరినీ మెప్పించారు. మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇకపై కూడా మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ యువర్స్ తెలుగు డైనమిక్ మైండ్స్.